తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆధ్యాత్మిక అస్త్రాన్ని సంధిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లౌకికవాదం పేరుతో ఆలయ వ్యవహారాలను కొంత దూరంగా ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి శైలి ఇందుకు పూర్తి భిన్నం. బీజేపీకి గుత్తాధిపత్యంగా ఉన్న హిందుత్వ నినాదాన్ని తనదైన శైలిలో అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటే కేవలం మైనారిటీల పార్టీ మాత్రమే కాదని, అది భక్తి శక్తిల కలయిక అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ కోసం 351 కోట్ల భారీ మాస్టర్ ప్లాన్ ను రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భద్రాద్రిని దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించడం వెనుక లోతైన వ్యూహం ఉందని కూడా కనిపిస్తోంది. బాసర వేములవాడతో పాటు మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి కూడా 100 కోట్లతో చేపడుతున్నారు. స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ ఆగమ శాస్త్ర ప్రకారం పనులు జరగాలని అధికారులను ఆదేశించడం ద్వారా తాను ఒక నిఖార్సైన హిందువునని, హిందూ ప్రయోజనాల పరిరక్షకుడినని ఆయన చాటి చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం హిందూ ఓట్ల పోలరైజేషన్. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళు ఆలయాల విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందనే ముద్రను తొలగించేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం పనుల నుంచి వేములవాడ, కొండగట్టు, బాసర సహా అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధి కొరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు హిందూ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని పెంచుతున్నాయి. తద్వారా హిందుత్వం అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదని ఆయన నిరూపిస్తున్నారు.